ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. కాపులు జనసేనపై అసంతృప్తితో ఉన్నారా? పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేశారా? లేక కాపులనే అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి పార్టీలు ఆడుతున్న మైండ్ గేమా ఇది? అసలు నిజం ఏంటి? పవన్ చేసిన తప్పేంటి? కూటమి ప్రభుత్వంపై కాపుల్లో అసంతృప్తి. అసలు ఈ అసంతృప్తి వెనుక అసలు సూత్రధారులు ఎవరు? జనసేనపై కాపుల్లో అసంతృప్తి రగులుతోందని వైసీపీ విషప్రచారం చేస్తుంది. కొంతవరకు ఇది నిజమే కావచ్చు. కానీ ఎందుకు? దీనికి ప్రధాన కారణం టీడీపీ తన మద్దతుదారులపై చూపుతున్న వివక్ష. దానికి తోడు వైసీపీ కాపులను రెచ్చగొట్టడం, కాపుల్లో అసంతృప్తి పెరగకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుదైతే ఆ అసంతృప్తిని నివారించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. ఇది అక్షర సత్యం. పవన్ కళ్యాణ్ గెలిచాక కాపులకు అన్యాయం జరుగుతోందా? అసలు 1956 నుంచి కాపులకు న్యాయం ఎప్పుడు జరిగింది? రెడ్డి ముఖ్యమంత్రులు కానీ, ఖమ్మం ముఖ్యమంత్రులు కానీ ఏ రోజైనా కాపులకు పూర్తి న్యాయం చేశారా? పవన్ కళ్యాణ్ కనీసం ముఖ్యమంత్రి కూడా కాలేదు. మరి సీఎం కాకుండానే ఆయన వల్ల అన్యాయం జరిగింది అనడం ఎంతవరకు కరెక్ట్? కాపు రిజర్వేషన్లపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? 2019లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మనం పవన్ కళ్యాణ్ని గెలిపించామా? అప్పుడు గెలిపించి ఉంటే అడిగే హక్కు ఉండేది. మీరు ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ని కాదు, అధికారంలో ఉన్న టీడీపీని ప్రశ్నించండి. ఒక కులం హక్కుల కోసం పోరాడాల్సింది కుల సంఘాలు, పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత మాత్రమే. కాపు కార్పొరేషన్ నిధులపై సైలెంట్ ఎందుకు? చంద్రబాబు నిధులు ఇచ్చారు, జగన్ ప్రభుత్వం వచ్చాక దాన్ని నిర్వీర్యం చేస్తే నాడు కాపు సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం వల్ల ఉపయోగం ఏంటి? పవన్ కళ్యాణ్కు కాపు ముద్ర వేసి అణిచివేయాలన్నది ప్రత్యర్థుల కుట్ర అని గ్రహించండి. రాజ్యాధికారం కావాలి, రిజర్వేషన్ కావాలి. సాధ్యమేనా? రెడ్లు, కమ్మలు రిజర్వేషన్లు ఉండి అధికారం అనుభవిస్తున్నారా? లేదు. రాజ్యాధికారం కావాలంటే రిజర్వేషన్ వదులుకోవాలి, రిజర్వేషన్ కావాలంటే రాజ్యాధికారం వదులుకోవాలి. రెండూ కావాలనుకోవడం అంటే మనం ఎక్కిన కొమ్మను మనం నరుక్కోవడమే. చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని తప్పు చేశారని. ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ, టీడీపీ అనే రెండు వ్యవస్థలను ఒకేసారి ఢీకొనే సత్తా ప్రస్తుతం జనసేనకు ఉందా? పొత్తు లేకపోతే జనసేన ఉనికి నిలబడుతుందా? ఏ రాయి అయితేనేం పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్లు రాజ్యాధికార సాధనలో పొత్తు ఒక భాగం మాత్రమే. కాపులారా ఆలోచించండి. దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మనల్ని వాడుకున్నాయి. ఇప్పుడు మన వాడని చెప్పుకునే పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటే మిగిలేది మళ్ళీ అవే పాత పార్టీలు. బీజేపీ తన హామీలు నెరవేర్చుకోవడానికి 30 ఏళ్లు పట్టింది. మరి జనసేనకు ఎంత సమయం ఇచ్చాం? పచ్చ మీడియా, నీలి మీడియా చేసే విష ప్రచారానికి లోను కాకండి. రాక వచ్చిన ఒక రాజకీయ శక్తిని మనమే బలహీనపరుచుకున్నామా? జనసేన అంటూ ఉంటే అధికారం ఎప్పుడైనా వస్తుంది, కానీ జనసేన లేకపోతే భవిష్యత్తులో కాపుల ఉనికి ఉంటుందా? ఆలోచించండి, ఆచరించండి. ఇది మన ఉనికి కోసం చేస్తున్న పోరాటం.